మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మరి గత 3 వర్తమానముల ద్వారా మనం వింటున్న మాదిరిగానే ఈరోజు కూడా అదే వాక్యాన్ని, అదే రెఫరెన్స్ను ఆధారం చేసుకొని కొన్ని క్రొత్త సంగతులు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రారంభపు వచనముగా దావీదు గారు రచించిన కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ప్రారంభ వచనముగా చదువుకుందాము. ద బుక్ ఆఫ్ శామ్ 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చాలండి, ఇది 4వ వర్తమానముగా జాగ్రత్తగా మనం విందాము. మరి మనం పరిశీలన చేస్తే దేవుడు మానవునికి ఇచ్చిన ఆయుష్ ఇంత అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే దురదృష్టం ఏంటంటే ఇంతకాలము కూడా జీవించకుండా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతున్న వారిని చూసి జాలి కొనటం తప్ప, అయ్యో అంటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. గత 3 సార్లు మనం తెలుసుకున్నాం ఎందుకు మానవులు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారు, దేవుడిచ్చిన ఆయుష్ను ఎందుకు వినియోగించుకోలేక, చక్కగా అనుభవించలేక, చక్కగా బ్రతకలేక వెళ్ళిపోతున్నారు. కొన్ని కారణాలను చూసాం. ఈరోజు కూడా కొన్ని కారణాలను మనం చూద్దాం. నేను ఒక వ్యక్తిని మీ యొద్దకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఆ వ్యక్తి ఎవరో మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సువార్తలలో మొదటి సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చక్కగా చదవాలి మీరు. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోదా, జూడాస్ ఇస్కరియోత్, హూ బెట్రాయిడ్ జీసస్. యేసుక్రీస్తు వారిని అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఎవరి ఇస్కరియోతు యోధా అంటే మనం ఇప్పుడు చదివిన మాటలో 2వ వచనంలో ఆ 12 పేర్లు, అంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యుల సంఖ్య 12. ఆ 12లో ఒక శిష్యుడుగా ఎంచబడిన ఆయన పేరే ఇస్కరియోతు యోధా, లేకపోతే యోధా ఇస్కరియోతు. యోధానేమో పేరు, ఇస్కరియోతు ఏమో ఇంటి పేరు. ఈయనను గురించి మనము జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనం తీసుకున్న అంశం పోలి ఇతడు దాంట్లో ఉన్నాడా, దేవుడిచ్చిన ఆయుష్ను చక్కగా వినియోగించుకున్నాడా, మధ్యకాలంలోనే వెళ్ళిపోయాడా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చిన ఆయుష్ను చక్కగా వినియోగించుకున్నాడో లేదో పరిశీలన చేద్దాం. ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇతరుకున్న ఇంకొక గొప్ప విషయాన్ని చూద్దాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 20. అతని ఇల్లు పాడైపోవును, దానిలో ఎవడను కాపరముండును కుండగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఎవరి ఇస్కరియోతు యోధా అని మనం ఆలోచన చేస్తే హీ వాజ్ అన్ ఎంప్లాయర్. అతడు ఒక ఉద్యోగిగా ఉన్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ ఉన్నవారు ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులారా, పని పాటల్లో ఉన్నవారులారా, వ్యాపారంలో ఉన్నవారులారా, మీరు చేసే ఉద్యోగము మిమ్మల్ని 70 సంవత్సరాలు బ్రతికించాలి. మీరు చేసే ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, చిన్న చిన్న పనులు కానీ మిమ్మలను 80 సంవత్సరాలు బ్రతికించాలి. నేను మరలా చెప్తున్నా, మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ బలంగా బ్రతకాలి, సమర్థవంతంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. కానీ
మీ ఉద్యోగం మిమ్మల్ని అర్ధాంతరంగా కాటికి పంపించకూడదు. ఇక్కడ మనం చూస్తే ఇస్కరియోతు యూదా గారికి ఉద్యోగం ఉన్నట్లుగా ఉన్నది. అలాగే అతడు ఒక పొలము కూడా కొన్నట్లుగా కూడా ఉన్నది. రెండోది అతనికి ఒక ఇల్లు కూడా ఉన్నట్లుగా ఉన్నది. మరి పొలం ఉంది, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది. మరి ఇంతకీ ఏమయ్యాడు అని మనం ఆలోచన చేస్తే 18వ వచనం చూద్దాం. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనేను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. అమ్మో, ఏమైంది ఇతనికి అంటే అతడు హఠాత్తుగా పడ్డాడంట. పడిన తోడనే పొట్ట పగిలిందంట. పొట్ట పగలంతోడనే పేగులు బయటకు వచ్చినంట. కారణం, వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఆఫ్ హిస్ డెత్? ఎందుకు అతడు చనిపోయాడు? ఎందుకు అతడు పొట్ట పగిలి చచ్చిపోయాడు? ఎందుకు అతని పొట్టలోని పేగులన్నీ బయటకు వచ్చినాయి? ఇంతకి ఎంత వయసు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి వయసు అప్పటికి 30 సంవత్సరాలు దాటి 33.5 లోపే కదా, అంతేనా? యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన వయసు 30. ఆయన కొంతమందిని పెద్దవారినో చిన్నవారిని ఏర్పాటు చేసుకున్న ఇస్కరియోతు యూదా గారు ఉద్యోగం చేస్తున్నట్లుంది కనుక ఆయన పెద్ద వయస్కుడేం కాదు కదా. మరి అలాంటి ఒక చక్కని ఉద్యోగం చేస్తూ భార్యను కలిగి, భూమి కలిగి, ఆ తర్వాత ఇల్లు కలిగి, ఈలోపే పొట్ట పగిలి ఎందుకు చచ్చిపోయాడు? కారణం ఏదో ఉంటుందా? దేర్ ఈజ్ ఏ రీజన్ బిహైండ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ డెత్. ప్రతి చావు వెనకాల బలమైన కారణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం అలా చావటానికి యేసయ్య మనల్ని పిలవలేదండి. ఇవాళ ఉచితంగా అనేకులు చస్తున్నారంటే ఎన్నో కారణాలు. ఆ కారణాల్లో మొదటి కారణాన్ని మనం చూద్దామా? యోహాను గారు రచించిన సువార్త ఒక ఆధారాన్ని చూద్దాం. 13వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 13. 13వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామా? 26. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చినను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఇక్కడేదో ఒక వింత కనపడతా ఉంది. శిష్యులు కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఆశ్చర్యకరమైన మాట వాడాడు. ఏంటా మాట అంటే, అయ్యా వింటున్నారా? మీలో అనగా నా చుట్టూ ఉన్న 12 మంది శిష్యులారా, మీలో ఒకడు నన్ను సిలువకు అప్పగిస్తాడని చెప్పి ఆశ్చర్యకరమైన విస్తుపోయే మాట మాట్లాడాడు. అదేంటి ప్రభువా? వాళ్ళకు వెంటనే ఆలోచన వచ్చింది, నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా అని 12 మంది తర్కించుకుంటూ ఉన్నారు. ఎవరయ్యా నిన్ను అప్పగించడం ఏంటయ్యా? నువ్వు మంచి బోధకుడు అయితే, నువ్వు మంచి దేవుడు అయితే, నువ్వు ఆశ్చర్య కార్యాలు, నువ్వు అద్భుత కార్యాలు, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయితే నిన్ను అప్పగించే ఒకడు మాలో ఉన్నాడా? ఎవడయ్యా వాడు అని వారు ఒకరికొకరు అంటా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను ఇప్పుడు ఒక ముక్క ముంచి ఎవరికిస్తానో వాడే అని చెప్పాడు. ఆయన ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చాడు? సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోదాకి ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలంటే యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు? అన్నీ తెలుసు. నేను అంటాను, అందుకే నువ్వు వచ్చేది తెలుసు, నువ్వు రాంది కూడా తెలుసు, నువ్వు దైవ సన్నిధిలో ఉండేది తెలుసు, ఎగ్గొట్టేది కూడా తెలుసు. అందుకే ఒకవేళ మీరు ఎగ్గొడితే ఆయనకేం తెలియదు అనుకున్నారు, మీరు ఎందుకు ఎగ్గొట్టారు ఆయనకు బాగా తెలుసు, మీరు ఎందుకు రాలేకపోతున్నారు ఆయనకు బాగా తెలుసు. జాగ్రత్త, దేవుడి చేతిలో పడి బాగా ఇబ్బంది తెచ్చుకోగాకండి. నేను 4 వారాలుగా ఒకే విషయమై చెప్తున్నాను, ఆయుష్ తగ్గించుకోగాకండి.
ఆయుస్సు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆవశ్యకత మానవుడికి ఎందుకు వస్తుందంటే అతడు వేసే వేషాలు దేవుని సన్నిధిలో పనికిరావండు. నువ్వు ఇక్కడికి వచ్చి జ్ఞాని అనుకున్నా కుదరదు, నీ ఇక్కడికి వచ్చి ఎవడికి తెలియదు అనుకున్నా కుదరదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, యోధా నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు, అది త్వరగా చెయ్యి. అమ్మో ఇదేంటి, అదేంటి ఇస్కరియోతు యోధానే గురించి అంటున్నాడు అంటే ఆయనను అప్పగించి వాడెవడో. అందుకే మనం ప్రారంభోచనలో ఏం చదివాం, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. అంటే ప్రభువారికి ముందే తెలుసా, దేవునికి తెలియనిదేంటి? అందుకే ఆయన దయ వలన బతుకుదాం, ఆయన దయ వలన జీవిద్దాం, ఆయన దయ వలనే చల్లం కలిగి ఉందాం, ఆయన దయ వలనే మసులుకుందాం. నేను అంటున్నాను, ఆయన దయ కాకుండా మనము సొంత ఆలోచనతో ప్రారంభిస్తే మనకు మనమే కీడు తెచ్చుకుంటామేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇక్కడ యోధా ఇస్కరియోతు గురించి దేవుడు అంటున్నాడు, నువ్వేదో చేయాలనుకుంటున్నావు, అది త్వరగా చెయ్యి అంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? కంట్రోల్ చేయాలి. ఏం చేయాలనుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ మాథ్యూ 26వ అధ్యాయము వెర్స్ 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచు. అబ్బో జాగ్రత్త దేవుని బిడ్డలారా, దైవ సన్నిధికి వస్తున్న వారులారా, మీ మనసు బాగుందా? దైవ సన్నిధికి వచ్చే మీరు దుష్ట ఆలోచనతో వచ్చిన, దురాలోచనతో వచ్చిన, సాతాను తలంపుతో వచ్చిన, నేను అంటున్నాను వాక్యాన్ని బట్టి చూస్తే అది త్వరగా నెరవేరిద్దంట. ఇస్కరియోతు యోధా ఎప్పటి నుంచి ఏమనుకుంటున్నాడు? ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట, నేను డబ్బు సంపాదించాలి. దేవుని బిడ్డలారా, డబ్బు సంపాదించాలంటే నేను అంటాను ఆదివారం ఎగ్గొట్టే పనికి వెళ్ళాలా? ఈ కొంతమంది మీరు చూడాలి, అయ్యాల ఆదివారం ఎగ్గొట్టే వెళ్ళాలా? అంత అదృష్టమా నీకది? ఏ సోమవారం నుండి శనివారం దాకా పనికి వెళ్ళలేవా? ఆదివారం కూడా పనికి వెళ్ళాలా? ఆదివారం కూడా ఊరికి వెళ్ళాలా? ఆదివారం కూడా ఫంక్షన్కి వెళ్ళాలా? ఆదివారం కూడా నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళాలా? ఏ సోమవారం వెళ్ళలేవా? నీకు అది ఒక రోజు ఏకి మేకవుతుందేమో, జాగ్రత్త. ఇక్కడ అంటున్నాను, డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. ఎందుకనంటే మరి ఆయన ఒకప్పుడు ఉన్నతంగా జీవించినోడేమో, ఉద్యోగాల్లో ఉన్నవాడేమో. అందుకే ఉద్యోగం చేస్తున్న వాడికి ఆ జీతం సరిపోద్దా, ఇంకా కావాలనుకుంటాడా? మీరే చెప్పండి. అప్పుడప్పుడు తిమింగలాలు చేపలు దొరుకుతూ ఉంటాయి, పేపర్లో చూడలా, టీవీలో చూడలా. మొన్న కూడా ఒక చేప నిన్న దొరికినట్టుంది కదా. ఈ చేపలన్నిటికీ దాదాపుగా 70, 80, లక్ష, 1.5 లక్షలు, 2 లక్షలు కూడా వస్తూ ఉంటాయి అంట జీతం. అయినా 5,000 కోసం, అయినా ముష్టి 10,000 కోసం, అయినా ఏదైనా పని చేయాలంటే 2,000 కోసం కూడా పాకులాడుతూ ఉంటారు. ఈ చేపలు ఎప్పటికైనా దొరికిపోతాయి. అవునంటారా కాదంటారా? ఇదిగో ఇక్కడ ఒక చేప. ఏదా చేప అంటే యేసుక్రీస్తు వారితో ఉన్నదే మంచి చేపే. కానీ ఈ చేపకున్న ఒక ఆలోచన ఏంటంటే దేవుని బిడ్డలారా, డబ్బు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అందుకు ఆయన వేసిన ప్రణాళిక ఏంటో తెలుసా? మా గురువు గారిని నమ్ముకుంటే ఎలా ఉంటుంది? బాగుందా? మా గురువు గారిని నమ్ముకుంటే బాగుందా? మా గురువు గారిని నమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి, ఆయనను అప్పగిస్తే మంచి డబ్బు ఇస్తారు, మంచి వెండి ఇస్తారు అని అనుకున్నాడేమో. ఏకంగా గురువు గారికి ఎసరు పెట్టాడు. జాగ్రత్త. ఒకడు కుమిలిపోవటానికైనా, ఒకడు కృంగిపోవటానికైనా, ఒకడు నశించిపోవటానికైనా, ఒకడు చావటానికైనా కారణం మన క్రియలే, వాడి క్రియలే అంట. ఇక్కడ మీరు ఇస్కరియోతు యోధా గారిని గురించి చూస్తే యేసుక్రీస్తు వారు ముందేరి ఏమన్నా అంటే నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి అన్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనను అప్పగించాలనుకున్నాడు. ఎందుకు అప్పగించాలనుకున్నాడు?
ఫర్ వాంట్ ఆఫ్ మనీ. డబ్బు డబ్బు మీకు తెలుసా? డబ్బు ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎవరైనా చర్చిని ఎగ్గొట్టి వ్యాపారంకి వెళ్ళినా పనికి వెళ్ళినా రాబోయే దినాల్లో మీరు గబ్బు అయిపోతారు. నేను చాలా మంది మీ యజమానులకు కూడా చెప్తా ఉన్నా, కానీ వాళ్ళకి లెక్క ఉండదు. చాలా మందికి లెక్క ఉండదు. ఇవాళ ప్రోగ్రామ్ వస్తే చేలో, పని ఉంటే చేలో, చేలో పని ఉంటే చేలో, పచ్చికొట్టే ఇంటి చేలో, కలుపు ఉంటే చేలో. ఏమనుకుంటున్నారు మీరు? నీ ఆయుష్ను నువ్వే తీర్చుకుంటున్నావు. నేను అంటున్నాను, నీ ఆయుష్ పోవటానికి దేవుడు కారణం కాదు, నువ్వేసే చండాలపు పనులే. ఈయన చూస్తే యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు తింటున్నాడు, యేసుక్రీస్తు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తుంటే పోతా ఉన్నాడు. అయినా దుర్బుద్దేశం ఏంటో తెలుసా? ఎట్లా ప్రభువారిని అప్పగించాలి. ఎందుకండి ఈ ఆలోచన? ఏమండి, లోకంలో సంపాదించుకోవటానికి ఇంతకన్నా వేరే తలంపు లేదా? ఎవరైనా పాఠాలు నేర్పే మాస్టర్ని నమ్ముకుంటాడా? ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పే టీచర్ గారికి ఎసర పెడతాడండి? ఈ యూదా ఇస్కరియోతు అయితే మామూలుడు కాదనమాట. అందుకే మనం చదివిన ప్రారంభంలో ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చని అపోస్తుల కార్యములు 1:18 ఆయన గురించి ద్రోహం వలన దొడ్డిదారిన, జాగ్రత్త, దొడ్డిదారిన సంపాదిస్తే దొడ్డిదారినే పోతాయి. మళ్ళీ చెప్తున్నాను, దైవ సన్నిధికి వస్తున్న మీరు క్రమాన్ని పాటించకుండా అక్రమం చేయటం నేర్చుకుంటే మీకు వచ్చేది చిల్లు గవ్వ కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, పోవటం తప్ప ఏమీ లేదు. ఉన్నదంతా నువ్వు అనుకుంటున్నావు. ఆదివారం వెళ్తే ఇంకా బాగా వస్తాయి అంటే సోమవారం కాళ్ళు పడిపోతాయి. ఏం చేస్తా? మంగళవారం మంచం ఎక్కుతావు. ఏం చేస్తా? బుధవారం విరోచనాలు అవుతాయి. ఏం చేస్తా? గురువారం నానా పాటలు వస్తాయి. ఏం చేస్తా? శుక్రవారం అసలు లెగవలేని స్థితి వచ్చింది. ఏం చేస్తా? ఎందుకో తెలుసా? ఆదివారం నీదనుకుంటే మిగతా 6 వారాలు ఆయనే కదా. అందుకే దేవుడు అన్నది మిగతా 6 వారాలు నీయే, ఆదివారం నాది. కానీ మానవుడు ఎట్లా తయారయ్యాడు? ఈ రోజే చలో ఫంక్షన్, ఈ రోజే పెట్టే బేడ సర్దుకొని. ఎంత ధైర్యమో తెలుసా మీలో కొంతమందికి? జాగ్రత్త, మీ ఆయుష్ పోవటానికి మీరే కారణం. మంచం ఎక్కటానికి ఎవడ కారణం? వ్యాధి రావడానికి ఎవరు కారణం? సమస్య రావడానికి ఎవరి కారణం? ఇస్కరియోతు యోధాకు పొట్టబగలటానికి ఎవరి కారణం? చెప్పాలా? ఇస్కరియోతు యోధాకి పొట్టబగలటానికి ఎవరు కారణం? పేగులు బయట రావడానికి ఎవరు కారణం? దేవుడా? ఆయన గురువు గారైన దేవుడేనా? దేవుడే అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నారా లేదో మరి నాకు తెలియదు. మీరు ఇక్కడ లేరట్టుకుంటా నాకు తెలిసి. దేవుడు ఎట్ట అవుతారు? వాడు చేసే వేషాలని అక్కడ చక్కగా ఆయన చేసిన కార్యాలంటే మీరు అమాయకంగా ఉండగాకండి, ఇక్కడే ఉండండి. దేవుడి మీద వేస్తే కుదరదు. ఇవాళ ఎగ్గొడటానికి ఎవరు కారణం? దేవుడే. దేవుడే తేరగా దొరుకుతాడు కదా, దేవుడే. నువ్వు ఆదివారం చర్చి ఎగ్గొట్టడానికి దేవుడా కారణం? కావాలని దిట్టంగా టిఫిన్ చేసి ఇప్పుడు ఇంటికాడ నిద్రపోవట్లేదా? లేదా ఇంటికాడ లేవా? లేదా గేదెలు ఉంటే తోలుకి వెళ్ళలేదా? లేదా పొలం ఉంటే వెళ్ళలేదా? లేదా నిన్న ఆగిపోయిన పనికి వెళ్ళట్లేదా? ఎవరు కారణం? దేవుడు కారణమా? నేను తెచ్చుకున్నావు 700 చాలేదా? మొన్న తెచ్చుకున్నావుగా ఎంతో డబ్బులు చాలేదా? ఈ రోజు కూడా వెళ్తా ఉంటాడు. జాగ్రత్త, ఎక్కడికి పోదు, ఒక రోజు లెక్క వస్తుంది. దేవుడు చాలా లెక్కల మనిషి. అందుకే యోధా చేయబోతున్నది ఏదో తెలిసి, యోధా నువ్వేం చేయాలనుకుంటున్నావో త్వరగా చేయంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయనను అప్పగించాలనుకుంటున్నాడు. ఎందుకు అప్పగించాలనుకుంటున్నాడంటే చెప్పాలా? ఎందుకు అప్పగించాలనుకుంటున్నాడంటే ఇస్కరియోతు యోధా బుద్ధిని చూద్దామా? ఇంకో సందర్భంలో ఒక చోట రాయబడిన మాట. యోహాను గారు రచించిన సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఆయన గురించే చూద్దాం. యోహాను గారు రచించిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఆయన ఇస్కరియోతు యోధా. జాగ్రత్తగా వినాల. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ జాగ్రత్తగా వినాల. బైబిల్లో యోధా ఇస్కరియోతు గురించి ఎంత మంచి మాట, ఎంత చండాలపు మాటగా ఉన్నదో మీరు చూడండి. వాడు దొంగ అయ్యుండి తన దగ్గర ఉన్న డబ్బు సంచిలో అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. మంచోడా, దేవుని సన్నిధికి వస్తున్నావు సహోదరా, ఓ సహోదరుడా,
దొంగతనం అనే బుద్ధి నీకుందా? లేపటం, నిమ్మ తోట ఉందంటే 4 కాయలు లేపుకురావటం, కొబ్బరికాయలు పెడితే మందే కదని సంకలో పెట్టుకురావటం నేర్చుకున్నావా? జాగ్రత్త, నీది కాంది ఏదైనా తప్పే. నీది కాంది నువ్వేది తెచ్చుకున్నా తప్పే. ఇస్కరియోతు యోధాకి ఎందుకు డబ్బు పిచ్చి పట్టిందంటే యేసుక్రీస్తు వారు ఆయనకి సంచుంచు అని ఇచ్చాడంట. యోధా, నువ్వు మంచి ఉద్యోగస్తుడు గనక, నీకు లెక్కలు బాగా తెలుసు గనక, ఇదిగో ఈ సంచి నీ దగ్గర నుంచి అని సంచి ఇచ్చాడంట. ఏంటా సంచి? మనీ పర్స్, డబ్బు సంచి. అంటే ఏదైనా కార్యక్రమాలకు కానీ, తినటానికి కానీ, కొన్ని విషయాల్లో ఖర్చులకు అవసరం గనక, ఖర్చులకు అవసరమైనప్పుడు తేవటానికి ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచని యోధా ఇస్కరియోతు గారికి సంచిస్తే ఈయనేం చేస్తున్నాడంట? ఆ సంచిలో వేయబడినది అప్పుడప్పుడు లేపుతున్నాడంట. అమ్మో, జాగ్రత్త దేవుని బిడ్డ. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటే ఆయన చూస్తున్నాడు. అదే అంటనా, 70 బ్రతకాల్సిన నువ్వు, అధిక బలం ఉంటే 80 బ్రతకాల్సిన నువ్వు అర్ధాంతరంగా చచ్చిపోవటానికి ఆస్కారం ఏంటంటే, ఈరోజు ఇస్కరియోతు యోధా గారిలో కనపడుతున్న ఘోరాతి ఘోరమైంది ఏంటంటే, ఆయన చూపులకు మంచివాడే, ప్రభువారితో చక్కగా శిష్యరికం చేస్తున్నవాడే, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంట? లేపుతున్నాడంట. అప్పుడప్పుడు మనలో కూడా చాలా మంది ఏం చేస్తారంట? ఎగ్గొడతారంట. దేనికి ఎగ్గొడతారంట? ఇవాళ మంచి కూలి పడిద్ది అంటండి, నిన్న పని ఆగిపోయిందండి, ఇవాళ పూర్తి చేద్దామని వెళ్ళామండి, అది దొంగతనం. ఆజ్ఞలు ఇస్తే ఆజ్ఞలో యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక ఆజ్ఞను ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ద ట్రూ కమాండ్మెంట్. దొంగిలింపకూడదు. యూ షల్ నాట్ స్టీల్ ఎనీథింగ్. దొంగిలింపకూడదు. కడకు సూచక పొల్లైనా, మీరు పొలం నుంచి వస్తా ఒక కర్ర అయినా తెచ్చారా? మీదేనాది? ఎవరిదైనా కనపడితే ఇటుకరాయి తెచ్చారు, మీదేనాది? కనపడుతుంటే రైలు కట్ట మీద సుత్తె తెచ్చారు, మీదేనాది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కనపడితే లేపుకొచ్చారు, మీదేనాది? పేడ కళ్ళు తెచ్చారు, మీయేనాయి? జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వాణిని పరిశీలిస్తాడు. ఇక్కడ అంటున్నాడు దొంగతనం చేయకూడదని స్పష్టంగా వాక్యం చెప్తా ఉంటే యోధా గారు ఏమి నేర్చుకున్నాడు తెలుసా? దొంగతనం చేయటమే నేర్చుకున్నాడు. అది కూడా ఎవరి డబ్బు అంటే ప్రభువారి డబ్బు. ఆ డబ్బును లేవటం వల్ల వచ్చిన గబ్బు ఏంటంటే ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు అని ఆలోచన చేస్తుంటే మనసెరిగిన యేసయ్య అరే ఈయన డబ్బు పిచ్చోడుగా మారిపోయాడని యోధా గారితో అంటున్నాడు, యోధా నువ్వేదో చేయాలనుకుంటున్నావు, అది త్వరగా చేయంటే ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన అధికారుల దగ్గరికి వెళ్ళి వారితో ఒడంబడిక చేసుకున్నాడంటే ఏమని? నేను మా గురువు గారిని మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు? మేము నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తారని తూసి భద్రంగా ఇచ్చారంట. ఆ 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు. మరి ఇలాంటి ద్రోహం చేసిన వాడు, ఇలాంటి దొడ్డిదారిన డబ్బు సంపాదించిన వాడు, ఇలాంటి దొంగ, ఇలాంటి దొంగతనం చేసిన వాడు, ఇలాంటి వక్ర మార్గాన సంపాదించేవారు ఉంటారా? ఉంటారా? దేవుడు ఇలాంటి వారిని ఉండనిస్తాడా? నేను మళ్ళీ 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 ప్రేమతో చెప్తున్నా, క్రమంగా వస్తున్నావా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. ఒక దొంగ అనే మాట అక్కడ కూడా చదువుదాం. ఏంటా దొంగతనం చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితూనే ఉన్నారు. చాలు చాలు. ఏం చేస్తారంట మానవులు? అక్కడ ఇస్కరియోతు యోధా గారు దేవుని యొద్ద దొంగిలితున్నాడంట. ఇక్కడ చూస్తే మానవులు అంటే ఎక్కువ మంది దొంగిలితూనే ఉన్నారంట. దేనిలో అంటే దాని కింద రాయబడిన మాట అదొకటి చదువు చాలు. దేని విషయంలో? మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణములు. చాలు చాలు చాలు. దేనిలో? మళ్ళీ చెప్తున్నా, దేవుని సన్నిధికి వస్తా ఇంకా 10వ భాగం ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా మళ్ళీ చెప్తున్నా, నీకు ఎంతో కొంత ఆదాయం వస్తూ ఉండగా నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే దేవుడి విషయంలో బైబిల్ అంటుంది నిన్నేమంటుంది? దొర అంట్లా. ఏమంటుంది?
దొంగ. మీరు బాధపడితే బాధపడండి, వాక్యం అంటుంది అది. నీకేమో ముద్దు శుద్ధంగా నెలకొచ్చేతలకి ఎంతో కొంత ఆదాయం నీకు రావాలి. దేవుని దగ్గరికి వచ్చేది మాత్రం దేవుడికి ఇవ్వాలంటే ఏదో సాధారణమైన కానుక ఆదివారం వేస్తున్నావు, కానీ నీకు వచ్చే దాంట్లో 10వ భాగం ఇస్తున్నావా? అలా ఇవ్వకుండా దాక్కుంటే, అలా ఇవ్వకుండా సంపాదించుకుంటే నిన్నేమంటది బైబిల్? దొంగ. అది ఇక నువ్వు నిర్ణయించుకో, నాకెందుకు. ఇక్కడ దొంగ అని ఎవరి గురించి రాయబడిందంటే ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే ప్రభువారిని అమ్మేసుకున్నాడు. సరే, చివరి మాటలకు వెళ్దాం. మరి ఇంతకు అమ్ముకున్నవాడు, మరి చూడండి, డబ్బు సంపాదించుకున్నవాడు, పొలం కొనుక్కున్నవాడు హాయిగా బ్రతికాడా? చానాళ్ళు బ్రతికాడా? చానాళ్ళు జీవించాడా అంటే చానాళ్ళు బ్రతకలేదే. అందుకే ఆ చివరి మాట మనం గమనిస్తే ఆ అపోస్తుల కార్యం 1:18 ఇందా చదివినట్లుగా, ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ, అంటే ఇంతకేమైంది? ఇంతలోనే కనబడ్డాడు, మరి అంతలో ఏమైపోయాడు? అందుకే యేసుక్రీస్తు వారి కన్నా ముందే చచ్చిపోయాడు అంట. మనం అప్పుడప్పుడు ఏడుస్తాం కదా, మన పిల్లల గురించి ఏం ఏడుస్తాం? నిన్న టీవీలో 3-4 రోజుల నుంచి వరుసనే ఏడుస్తున్నారు తల్లులు. టీవీలో రోజు తల్లులు ఏడుస్తున్నారు. ఎందుకు? తల్లిదండ్రులు ఎందుకు ఏడుతున్నారు? వాళ్ళకన్నా ముందు పిల్లలే చచ్చిపోతున్నారు, చంపుతున్నారు. ప్రేమించుకున్నారనో లేకపోతే ఇంకో దాని వల్ల తెగ చంపుతున్నారు. చూసారుగా, ఉన్నపాడునో పొడి చేయటం, నరికేయటం, చంపేయటం, గుద్దేయటం, విపరీతం అయిపోతున్నాయి. రోజు మన ఏరియాలోనే, ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే విపరీతంగా చచ్చిపోతా ఉన్నారు. దీని వలన తల్లిదండ్రులు ఏమెడుతున్నారు తెలుసా? యా మాకన్నా ముందే నువ్వు చచ్చిపోయావా, మాకన్నా ముందు నువ్వు వెళ్ళిపోయావా. ఇక్కడ ఇస్కరియోతు యోధా గారు కూడా ప్రభువారి కన్నా, మిగతా 11 మంది శిష్యులేమో ప్రభువారి తర్వాత చచ్చిపోయారు, కానీ యోధా ఇస్కరియోతు మాత్రం ప్రభువారి కన్నా ముందే చచ్చిపోయాడు. ఎందుకని? మిగతా శిష్యులకు అలాంటి బుద్ధి లేదు, ఈ ఒక్క శిష్యుడికే బుద్ధి ఉంది. మరి నీకు వచ్చిన దైవ సన్నిధికి వచ్చిన నీ బుద్ధి ఎలాగుంది? అమ్మా, దేవుని సన్నిధికి కరెక్ట్గా వస్తున్నావా? దేవుని సన్నిధికి కరెక్ట్గా తెస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇస్తున్నావా? అప్పుడప్పుడు లేపేస్తున్నావా? లేపేస్తున్నాడు ఆయన. లేపేసినందుకు ఆయన లేచిపోయాడు. ఏమైంది? ఆయనకి ఇవ్వాల్సిన దానికి జాగ్రత్తగానండి. నువ్వు ఖర్చులకు ఉంచానంటే దొంగతనంగా ఆయన లేపేస్తా అంటే చివరికి ఆయనే లేపేయబడ్డాడు. మరి నువ్వు 70 సంవత్సరాలు బ్రతకాలంటే ఇస్కరియోతు యూదా ద్వారా ఏ పాట నేర్చుకుంటున్నావో ఆలోచన చేసుకో. దొంగ బుద్ధి ఉందా? లేపేసే బుద్ధి ఉందా? అబద్ధాలాడే బుద్ధి ఉందా? అప్పగించే బుద్ధి ఉందా? ఎసరు పెట్టే బుద్ధి ఉందా? అందుకే మత్తయి సువార్త 26:49 వచనంలో కూడా అదే ఇస్కరియోతు యోధాను గురించి ఇంకొక వచనం రాయబడింది. మత్తయి సువార్త 26:49 వచనంలో ఈయన ఒక కన్నింగ్ ఫెలో అని రాయబడింది. చూద్దాం. లెట్ us see the book of Matthew chapter 26 verse 49. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనేను. యేసు, చెలికాడా నీవు చేయనది చేయమని చెప్పాను. ఏంటి సంగతి? ఇక్కడ ముద్దు పెడుతున్నాడు. ఎందుకు ఆ ముద్దు? వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. ఏంటా ఒప్పందం? 30 వెండి నాణ్యాలకు మా యొక్క గురువు గారిని అమ్ముతాను, లేదా మీకు అప్పగిస్తాను అన్నాడు కదా. అప్పటి నుండి ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు వచ్చింది, వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు. వెంట పెట్టుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? వెళ్ళి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఏం చేస్తున్నాడు? ముద్దు పెడుతున్నాడు. ఎందుకు ముద్దు పెడుతున్నాడు? వారితో చెప్పొచ్చాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో. వింటున్నారా? ఈ మనస్సు మీకుందా? దైవ సన్నిధికి వచ్చిన తర్వాత కన్నింగ్ వేసాలో ఇష్టం అనేది పాపం మీకే ప్రమాదం. దైవ సన్నిధిలో చెడు తలంపులు ఉంచుకోగాకండి. ఇక్కడ ఒక నటన, అక్కడ ఒక నటన, అక్కడ ఒక విధంగా, ఇక్కడ ఒక విధంగా ఉండగాకండి. ఎందుకో తెలుసా? దేవుడికి నువ్వేంటో నేనేంటో ఆయనకు బాగా తెలుసు కనుక దేవుని దగ్గర నటన పనికి రాదు. యోధా వచ్చి ముద్దు పెడుతుంటే మిగతా శిష్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారికి అర్థమైందా? అందుకేమంటున్నాడు? యోధా నువ్వు చెయ్యాలనుకున్నది. ఎందుకు ముద్దు పెట్టాడు? ఇందాకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? చేతిలో చేసి, మా గురువు గారిని పలానా చోట నేను అప్పగిస్తా, దానికి ఆనవాలే ముద్దు పెడతా. మరి ఈ ముద్దు పెట్టినోడు చానాళ్ళు ఉన్నాడా? అందుకే లోకంలో ముద్దు పెట్టిన ప్రేమలంతా ఏమైపోతున్నాయి? అలా ఏమైపోతున్నాయండి? నిజమైన ముద్దులేనా?
నిజమైన ప్రేమలేనా? అందుకే దైవ సన్నిధికి వస్తున్నా. నువ్వు నిజంగా వస్తున్నావా? నిజమైన మనసు నీకుందా? నిజమైన తలంపుతో వస్తున్నావా? ఒక్కర బుద్ధితో, కన్నింగ్ మైండ్తో, కైనింగ్ తలంపులతో వస్తే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. అందుకే కరెక్ట్గా రా, దేవుని సన్నిధికి ఖచ్చితంగా రా. దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో ఆలోచన చేసుకొని చివరి మాటలుగా యోధా ఇస్కరియోతు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా ఉందా అంటే, ఆయన ప్రభువుతోనే ఉండి, ప్రభువుతోనే తిని, ప్రభువుతోనే సంబంధం కలిగి చక్కగా ఉంటూ కూడా ఆయనకే హెసరు పెడుతున్నాడు. అందుకే ఎవరికి మరణం వచ్చింది? ఎవరికి 70 ఏళ్ళు నిండలేదు? ఎవరికి 80 ఏళ్ళు రాలేదు తెలుసా? ఇస్కరియోతు యోధాకి. ఎందుకని? మోసగాడు, మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? దేవుడిని మోసం చేస్తే మీరు బ్రతుకుతారా? పాస్టర్ గారిని మోసం చేయాలనుకుంటున్నారా? సన్నిధిని మోసం చేయాలనుకుంటున్నారా? దేవుడికి మనం ఎసరు పెట్టాలనుకుంటే నీకు ఎసరు పెడతాడు ఆయన. జాగ్రత్త. ఆయనకి ఎసరు పెట్టి బతకలేవు. ఆయనకి ఎసరు పెట్టి బతకటం ఎవరి వలన కాదు గనక దేవుడంటే భయము భక్తితో వద్దాం. ఆయనను నిజంగా నిజాయితీగా పూజిద్దాం. ఆయన ఇచ్చిన ఆయుష్ను మనం వినియోగించుకుందాం. అలా కాదంటే మన ఆయుష్ను మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. గనక సరి చేసుకోండి, చక్కదిద్దుకోండి. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలుంటే నేర్చుకొని దేవుడిచ్చే ఆయుష్ను చక్కగా వినియోగించుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.